నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలర్స్. ఇవన్నీ ఏంటంటే ఒక కస్టమర్ వైజాగ్ నుంచి తీసుకొచ్చారు. తన నక్లీస్‌లు అన్నీ ఇచ్చారనమాట ఇలాగా. అన్నీ డిఫరెంట్‌గా ఎలా చేశామో చూపిస్తాను చూడండి. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. అందులో వాళ్ళ కజిన్‌ది కూడా ఒకటుంది. సేమ్ మ్యాంగోస్ చేయించుకున్నారు. అన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రూబీ నక్లీస్. రూబీ వైట్ స్టోన్ ఉన్నాయి. తనకి కాసులు కావాలన్నారు. కాసులకి ప్లస్ కింద ఏంటంటే రెడ్ స్టోన్ అడిగారు. అందుకని రెడ్ స్టోన్ ఇచ్చాము కాసులకి. పైన ఏంటంటే ఇలా నెక్స్ ఇచ్చేసి ఇంకా ముత్యాలు అల్లాలి. వర్క్ అవుతుంది, చూపిద్దామని చూపిస్తున్నాను. ముత్యాలంతా అల్లేసిన తర్వాత ఫోటోలు పెడతాను చూడండి. ఇక్కడ క్యాప్స్ రెడీ పెట్టేసుకున్నాం ఇలాగా. ఇప్పుడు ఈ క్యాప్కి ముత్యాలు చుడతారనమాట. ఆ ముత్యాలు అంతా అయిపోయాక మీకు ఒక ఫోటో పెడతా చూడండి. కాసుకి చిన్న చిన్న రూబీ స్టోన్ సేమ్ కలర్ అడిగారు, అందుకే సేమ్ కలర్ ఇలా రూబీ ఇచ్చేసాము. ఇచ్చేసి సెట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ పైన ముత్యాలు వస్తాయి. ఇవేంటంటే కమ్మల్ని తను పెద్దగా వద్దు అని చెప్పేసి వాళ్ళ పాప పెట్టుకున్నప్పుడు పెద్ద కమ్మలు కావాలని చెప్పి ఈ ఒకటే కమ్మని బ్రేక్ చేసుకొని ఈ కమ్మకి కాసు కొంచెం రెడ్ స్టోన్స్ అన్నీ ఇచ్చేసి కింద పార్ట్కి హ్యాంగింగ్ చేశాను ఇలా పాయలు అవి ఇచ్చేసి. పై పార్ట్ ఏం చేసామంటే ఒక చిన్న ముత్యం వేసి ఇచ్చేసాను తను సింపుల్గా పెట్టుకోవడానికి కావాలని. 2గా బ్రేక్ చేసేసుకొని ఇప్పుడు 2 చేసాం. వాళ్ళ అమ్మాయి పెట్టుకున్నప్పుడు ఏంటంటే పెద్దగా కావాలి, కొంచెం కమ్మలా కావాలని చెప్పి ఇక్కడ కాసుకి మొత్తం మళ్ళీ ఇచ్చేసి రెడ్ స్టోన్ ఇలా చేసి ఇచ్చాము. అదే మన దగ్గర ఉన్న ఏది కావాలంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేసుకోవచ్చు. తను వైజాగ్ నుంచి చాలా తీసుకొచ్చారు. అవన్నీ ఎలా చేశాను ఇంకా వరుసగా చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్కి వాళ్ళ హస్బెండ్ ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారంట. చైన్ ఏదో డిఫరెంట్గా ఉంది, బాగా స్టైల్ ఉంది, తనకి నచ్చలేదు. కాకపోతే ఏంటంటే వేస్ట్ చేయొద్దు, దీన్ని ఏం చేయొద్దు, తన మెమరీ వాళ్ళ హస్బెండ్ హర్ట్ అవుతారని చెప్పి చేయించుకుంటానని. దీనికి గ్రీన్ స్టోన్ వైట్ ఉంది కాబట్టి వైట్ గ్రీన్ మ్యాంగోస్ నచ్చి నా వీడియోస్లో చూసి అన్నారు. అందుకని ఇలా మ్యాంగోస్ పెట్టించేసాము. మొత్తం ఇలా మ్యాంగోస్ పెట్టామన్నమాట. ఇది ఏం లేదు, ఇట్లా సైడ్ చైన్ లాగా వచ్చి ఇటు సైడ్ ఒక జస్ట్ లాకెట్ వచ్చింది, స్టైల్గా ఉంది అంతే. అందుకని చెప్పి దానికి ఉన్నంత వరకు కవర్ చేసుకుంటూ ఇలా మ్యాంగోస్ పెట్టించేసాం అనమాట. కింద హ్యాంగింగ్ కూడా ఇలా 3 మ్యాంగోస్ ఇచ్చేసి హ్యాంగ్ చేసి ఇచ్చాను. ఇది కమ్మలు కూడా ఏంటంటే ఇది ఒక్కటే స్టడ్ లాగా ఇంతకుముందు ఇలా ఉంది. దీనికి వెనక స్క్రూ ఇచ్చేస్తున్నాడు. తనకి నచ్చలేదు, అందుకని వేరే రామ్ పరివార్వి ఇలా ఉన్నాయి. కమ్మ వేరే కాసులోంచి తీసేసామన్నమాట. నక్లీస్లోంచి తీసి ఉంటే వాటికి ఇప్పుడు ఏం చేసామంటే స్క్రూ పెట్టేసి ఈ 2 జాయింట్ చేసి ఇచ్చేసాను. కొంచెం పెద్దగా కావాలి అని చెప్పి వేరే వాటికైనా పెట్టుకుంటారు అని. దీనికి తను మ్యాంగో స్టడ్స్ చేయించుకుంటా అన్నారు, ఇంకా అవుతున్నాయి. ఇదేంటంటే వాళ్ళ అమ్మాయి అయినా పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇలా సపరేట్గా ఉన్నదాన్ని వేస్ట్ చేయకుండా దీనికి ఇచ్చినదనమాట. దీనికి ఇచ్చిన ఒట్టి కమ్మని అలా సపరేట్గా చేసి ఇచ్చాము. అట్లాగే మన దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయి కావాలి అనుకుంటే ఇలా తీసుకొస్తే అన్నీ కలిపి ఎలా చేసుకోవచ్చు ఏంటి అని చెప్తాను. దీన్ని అన్నీ ఒక్కొక్కటి ఒక వెరైటీ చేయించుకున్నారు. వీడియోస్లో చేసిన బొట్టు మాలలు కావాలన్నారు, మ్యాంగోస్ అన్నీ డిఫరెంట్గా చేయించుకున్నారు. యాక్చువల్లీ ఇదేంటంటే తన దగ్గర 2 లైన్స్ ముక్కలు అవన్నీ ఉన్నాయి, దాన్ని అన్నీ కలిపి ఇలా 3 లైన్స్ సెట్ చేసి ఇచ్చాము. సింపుల్గా ఇలాగ 2 లాకెట్స్ ఇచ్చేసాం. బ్యాక్ సైడ్ నుంచి ఒక లైన్ ఇచ్చేసి వైట్ గ్రీన్ కాంబినేషన్లో అడిగారు. ఏంటంటే అన్నీ ఒక్కొక్క కలర్స్ అన్నీ చేయించుకున్నారు. ఇదేంటంటే వైట్ గ్రీన్ కాంబినేషన్లో అడిగారు. ఇలా చిన్న లాకెట్స్ మధ్యలో పెట్టేసేసుకొని వైట్ స్టోన్ ఇలా ఇచ్చేసి గ్రీన్ ఇచ్చేసాము అనమాట. గ్రీన్ బాదం షేప్ ఇచ్చేసి ఇలా మొత్తం సెట్ చేసి ఇచ్చాను. ఒకటి ఏంటంటే రష్ నెంబర్లు అన్ని కలర్స్ అట్లా అన్నీ చేయించుకున్నారు. గ్రీన్ స్టోను, వైట్ స్టోను, వైట్ రెడ్ కలిపి అలాగా అన్ని కాంబినేషన్స్లో చేయించుకున్నారు. ఇది కూడా ఒకటి ఇలా చేసి ఇచ్చామన్నమాట. అలాగే ఉన్నాయి ఏదైనా వాడని ఇలా పాత ఏమైనా ఉంటే మరీ గోల్డ్ అంత ఎక్కువ పెట్టకుండా లైట్ వెయిట్లో ఇలా ఎలా చేసుకోవచ్చో చెప్తాను. అలా కాకుండా ఒక దీనికి మళ్ళీ 30-45 గ్రామ్స్ పెట్టడం వేస్ట్. చాలా సింపుల్గా లైట్ వెయిట్లో ఇలా చేసుకుంటే బెస్ట్గా వాడుకోవచ్చు కొద్ది రోజులు. ఎందుకంటే పాతది కాబట్టి మనం కొంచెం కొత్తగా చేసుకొని వాడుకుంటే సరిపోయింది. కావాలని చెప్పి మరీ అని ఎక్స్ట్రా గోల్డ్ కూడా ఏమి ఎక్కువ పెట్టక్కర్లేదు. సింపుల్గా పెట్టేసి ఇలా లైట్ వెయిట్లో చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే కస్టమర్ తను ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు. ఈ వైట్ రౌండ్ చాలా పెద్ద స్టోన్స్, ఈ పెద్ద రౌండ్ చిన్న రౌండ్స్ అన్నీ వైట్ స్టోన్ తను తెచ్చుకున్నారు. ఏదైనా ఈ స్టోన్స్ ఏమీ డ్యామేజ్ కాకుండా నాకు కొత్తగా ఏదైనా చేసి మన లైట్ వెయిట్లో. అందుకని కింద ఇట్లా ట్రయాంగిల్ వైట్ స్టోన్స్ కొత్తవి నేను వేసుకొని తను వైలెట్ అడిగారు. అన్ని కలర్స్ చేయించుకున్నారు కాబట్టి తనకి వైలెట్ కూడా కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే దీనికి వైలెట్ స్టోన్ ముత్యాలు వేసి ఇలా సెట్ చేసి ఇచ్చాము. పైకమ్మ వరకు తనవి స్టోన్స్, ఇప్పుడు కొత్త స్టోన్స్ నేను ఇవి యాడ్ చేసి ఇవి సపరేట్గా ఇలా కొత్తగా చేసి ఇచ్చాను. ఇంకేదైనా మోడల్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. తనకి ఇది నచ్చింది, అందుకని ఇలా చేసి ఇచ్చాను అనమాట. అవి ఏంటంటే స్టోన్స్ అన్నీ ఎప్పటి నుంచో 20-30 ఇయర్స్ నుంచి వేస్ట్గా అలా పెట్టుకున్నారు. అలాంటివి ఇప్పుడు ఏమన్నా కొంచెం మనం ఇలా మోడల్ చేసుకొని వేసుకుంటే కొద్ది రోజులు వాడుకోవచ్చు. ఇదేంటంటే అన్ని స్టోన్లో చేసుకొని ఒకటి పూసలో చేసుకుంటాము. ఇది ఒక చిన్న గోల్డ్ ప్లెయిన్ నక్లీస్ తనదే, వైజాగ్ నుంచి తీసుకొచ్చారని చెప్పాను, తనదే అనమాట చిన్నది. దానికి ఏంటంటే ఇలా రష్యన్ ఎంబ్రాయిడరీ నచ్చినాయి తనకి, అందుకని ముత్యం రష్యన్ ఎంబ్రాయిడరీ ఇలా పెట్టించేసాము. బాగా చిన్నది బేబీది చిన్నప్పుడు కాబట్టి బ్యాక్ చైన్కి ఇలా ముత్యం రష్యన్ ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చేసాను. కింద కూడా ఏంటంటే రష్యన్ ఎంబ్రాయిడరీ ఇలా వేసేసి సింపుల్గా చేసి ఇచ్చామన్నమాట. ఇలాంటివి చాలా చేశాను, కాకపోతే కస్టమర్స్కి ఇవి నచ్చి మళ్ళీ ఇవే చేయించుకుంటున్నారు. ఏ నక్లీస్కి ఎలా ఉందో చూపిద్దామని చూపిస్తున్నాను. ఇవన్నీ చూడండి, చాలా ఉన్నాయి ఇలాంటివి చేసింది. ఇదేంటంటే తనకే ఏంటంటే వాళ్ళ కజిన్కి తనకి నచ్చినాయి అని చెప్పి తను కూడా ఒకటి ఇచ్చారు. ఇది కూడా వాళ్ళదే అనమాట, వైజాగ్ వాళ్ళదే.
వాళ్ళ కజిన్ తనే తీసుకొచ్చి ఇచ్చారు. ఇది ఒక చిన్న నెక్లెస్. తనకేంటంటే మ్యాంగోస్ అడిగారు. మ్యాంగోస్ రెడ్, గ్రీన్ పెట్టించుకున్నారు. రెడ్, గ్రీన్ మ్యాంగోస్ ఇలా సింపుల్‌గా చేసేసి పెట్టాం. దీనికి బ్యాక్ చైన్ రూబీ స్టోన్ చైన్ అడిగారు. అది అవుతుంది. అయిపోయాక ఫోటో పెడతా చూడండి ఎలా ఉందో చెప్పండి. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి పాతవి ఇంకా చేస్తూ ఉంటాను కొత్తగా. మీకు అందరికీ అందరి దాకా రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.